అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పిందనమాట. వీరి యొక్క ఖాతాలోని డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, ఎంత జమ చేస్తారు? సో, ఎప్పుడు జమ చేస్తారు? సో, ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క రైతు భరోసా సంబంధించినవి కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ, ఏ అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా తెలుస్తదండి. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సో, ఎప్పుడెప్పుడు ఈ యొక్క రైతు భరోసా సంబంధించి ఎప్పుడు ఖాతాలో జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. రైతు భరోసా సంబంధించి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారు. కాకపోతే అందరికీ కాదండి. సో, కొంతమంది మాత్రం అర్హులైతే ఉన్నారు. కేవలం ఎవరంటే ఎవరికైతే ఈసారి రైతుల పంటనేది వేస్తారో సో, వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి ఈ యొక్క పథకం అందేలాగైతే ప్రభుత్వం అయితే చేపట్టనుంది. చాలామంది రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. సో, ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి. అటు ప్రతిపక్ష నాయకులు గాని, ఇటు రైతులు గాని చాలామందైతే ఉన్నారు. సో, ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. సో, ఎవరైతే ఈసారి పంట అనేది వేస్తారో సో, వారికి మాత్రమే ఈ రైతు భరోసా అందించేలాగైతే చేకూరనుంది. అయితే ఇప్పుడు రైతు భరోసా సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామందికి సందేశం ఉండొచ్చు. ప్రభుత్వం కూడా తెలపడం అయితే జరిగిందండి. మనకి ఈ వారంలో కానీ, వచ్చే వారంలో గానీ మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా గానీ మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై